వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ప్రపంచవ్యాప్తముగా అందున భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ వివాదం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ విషయంగా ఈ మధ్యనే కోర్టు ద్వారా ఒక ఉత్తర్వు రావటం, దానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భారతదేశంలో ఏ వింత జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పారులే అంటూ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందిన పట్టణ స్థాయి వరకు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మంగారి యొక్క తత్వాలు పల్లె పల్లెల గ్రామాన పట్టణాల్లో కూడా అనేక మంది వెళ్ళవేస్తూ ఉంటారు. అటువంటి ఖ్యాతి వసినటువంటి బ్రహ్మంగారి మఠం ఆ వైభవాన్ని, ఆ వైశిష్టాన్ని, విశిష్టతని సమాజానికి అందించవలసిన గురుతర బాధ్యత ఆ కుటుంబీకులది, అంటే ఆ మఠాధిపతులది. మరియు బ్రహ్మంగారి యొక్క ఆ సాంప్రదాయంతో కూడిన మఠాలను ఏర్పాటు చేసిన పెద్దలది. కానీ కాలక్రమేణా జరిగిన అనేక విషయాల్లో ఇది ఎక్కడా కూడా అంత ఆశాజనకంగా లేకుండా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన పూజ్య ధర్మాచార్యులు, హిందూ సంస్థలు అందరూ కూడా కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కుటుంబీకులు ఏదైతే ఉన్నారో, పెద్ద కుమారుడైన వెంకటాద్రి స్వామి వారు, రెండో భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మి యొక్క కుమారుడు గోవింద స్వామి వారు, మరియు రెండో సోదరుడైనటువంటి వీరభద్ర స్వామి వారు, వీరితో పెద్దలందరూ కూడా కలిసి ముందు రోజునే వెళ్ళి వారితో మాట్లాడటము, వారికి అభిప్రాయాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 28వ తారీఖున మేమందరం ధర్మాచారులందరం కూడా కలిసి ఒక 30 మంది హిందూ సంస్థ ప్రతినిధులు కలిసి అక్కడికి వెళ్ళి అందరం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని బ్రహ్మంగారి యొక్క మఠాన్ని సందర్శించి ఆయన దర్శన భాగ్యాన్ని పొంది ఆ తరువాత మా యొక్క వినతి పత్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళి వారికి అందజేయడం జరిగింది. కానీ అక్కడ వాతావరణం బహు విచిత్రంగా ఉంది. ఎందుచేతనంటే అభిప్రాయ సేకరణ అన్నప్పుడు మొట్టమొదటిగా వారు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో పొందుపరిచిన విషయాల్ని పూర్తిగా అమలుపరచాల్సిన అవసరం. జై శ్రీరామ్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠాధిపతి నిర్ణయం విషయంలో జరిగిన అనేక అంశాలు పూజ్య శివస్వామీజీ వారు మన ముందుంచారు. ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ తరపుని ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. 28వ తారీఖున అభిప్రాయ సేకరణ జరిగిన తీరు మాత్రం సమంజసంగా లేదు, అది పారదర్శకంగా కూడా లేదు. ఎందువల్లంటే ఓటు వేయవలసిన వాళ్ళు ఏమో గుర్తించకుండా ఓటు అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే అభిప్రాయ సేకరణది, కానీ దాన్ని ఒక ఎన్నికల స్టంట్గా మార్చేశారు. నినాదాలు చేయడం కానివ్వండి, ఏదో రాజకీయ క్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో అది మార్చారు అక్కడ పరిస్థితిని. కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అన్న ఇదమిద్దమైనటువంటి సూచీ లేదు ఆంధ్రప్రదేశ్ అధికారి దగ్గర, ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర. ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ, ఆశావహులైన ముగ్గురు కానీ, లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిష్యులు కానీ అభిప్రాయ సేకరణ అందించాలని చెప్పారు. ఇందులో ప్రధానమైన అంశం ఎక్కడంటే మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అధికారి. ఎవరు వస్తే వాళ్లే శిష్యులు, ఎవరు అభిప్రాయం ఇస్తే అదే ఓట్లో ఉన్న తీరులో ఒక దందాగా ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది. ఖచ్చితంగా మొన్న 28న జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది. కాబట్టి దీన్ని విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా, అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా, అభిప్రాయం చెప్పిన వాళ్ళకి ఒక రసీదు అనేది లేకుండా, వారు ఏం చెప్పారో వీళ్ళు ఏం తీసుకున్నారో రేపు ప్రభుత్వానికి ఏమొస్తుందో ఇది కూడా ఒక ఇదమిద్దమైనటువంటి క్లారిటీ లేకుండా
ఆ రోజు జరిగిన అభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో మరొక విషయాన్ని మేము ఇంకో కోణంలో కూడా మేము ప్రస్తావన చేస్తున్నాం. 400 సంవత్సరాల మఠానికి కేవలం 4 మాత్రమే ఉన్న ధార్మిక పరిషత్ నిర్ణయం ఎలా తీసుకుంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు అనేక సంవత్సరాల నుంచి లేదు, సుమారు దశాబ్ద కాలం పైనుంచి లేదు. కాబట్టి దీర్ఘకాలిక లీజుకు భూములు ఇచ్చేయాలన్నా వీళ్ళే నిర్ణయం తీసేసుకుంటారు. లేకపోతే ఆలయ భూముల్ని ఏదైనా ఒక నిర్ణయానికి ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పగించాలన్నా వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మఠాధిపతి అయినా వీరే నిర్ణయం తీసుకుంటారు. అసలు హిందూ సమాజానికి బాధ్యత లేకుండా మొత్తం యావత్ హిందూ సమాజం యొక్క మఠాలు, పీఠాలు, దేవాలయాల్ని 4 వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్ చేతిలో ప్రభుత్వం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మొన్న జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగింది. ఇదేదో కోర్టు చెప్పింది కాబట్టి మేము చేయాలి కాబట్టి నేను చేయడంతో పాటుగా ఇందాక స్వామీజీ ప్రస్తావన చేశారు. ఆ కార్యక్రమం జరిగిన 2 గంటల్లోనే సోషల్ మీడియాలో ఎవరికైనా ఓట్లు వచ్చాయో చెబుతారు. ఇది 48 గంటలు అయింది. ఇప్పటికి కనీసం ఆంధ్రప్రదేశ్ అధికారులు దీన్ని ఖండించరా? ఇది మేము తీసిన అభిప్రాయ సేకరణకి ఈ సోషల్ మీడియాలో వస్తున్నదానికి మాకు సంబంధం లేదు అనేది ప్రకటన చేయాలి. వారు ప్రకటన చేయలేదు అంటే ఇది లీక్ చేయడంలో వారి భాగం ఉందా అని సమాజము, భక్తులు ఆందోళన చెందే అవకాశం ఉంది, అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే కుటుంబాన్ని మరోసారి ఆలోచించుకోమని చెబుతున్నాం. ఇది కుటుంబంలో సమన్యాయంగా ఇది పంచుకుందాము, ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాము. అలా కాకపోతే వారి వెనకాల కొంతమంది చేరి వాళ్ళని రెచ్చగొట్టి ఈ సమస్యని జటిలం చేస్తున్నారు. కాబట్టి ఆశావాహులు 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3ని ఈ అభిప్రాయ సేకరణ తర్వాత కూడా కలిసి కూర్చోబెట్టాం. కానీ పెద్ద అయినటువంటి వెంకటాద్రి స్వామి గారు ఏ పరిస్థితుల్లోనూ కూడా రావడానికి ఇష్టపడాల. ఎందుకంటే నాకు అనుకూలంగా ఓట్లు వచ్చేసి నేను అయిపోయానన్న మూడ్లో ఉన్నారు ఆయన. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, ఏ పరిస్థితుల్లోనూ 4 వ్యక్తులను ధార్మిక పరిషత్తు మఠాధిపతి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ విశ్వ హిందూ పరిషత్, హిందూ సమాజం అంగీకరించడం లేదు.